లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10కి పైగా స్థానాలు గెలవాలనే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నాయకులకు హితబోధ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ స్థానాల్లో పార్టీకి అడ్వాంటేజ్ ఉందన్న దానిపైన రేవంత్ పూర్తి క్లారిటీ ఇచ్చి నేతలను అందుకు తగినట్టుగా అడుగులు వేయాల్సిందిగా కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తే ఒక్క సీటు గెలిచినా అది బోనస్ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించిన బీజేపీ ఈసారి మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీలకు తోడు మరో 6 స్థానాలను గెలుచుకోవచ్చన్న అంచనాలను పార్టీ నేతలు వేస్తున్నారు. అందుకు తగిన నేపథ్యం ఉందని నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు రావటం కూడా ఆ పార్టీ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 20% ఓట్లతో 4 సీట్లని గెలుచుకున్న బీజేపీ ఈసారి 35% ఓట్లు రాబడితే 10% గెలుచుకోవచ్చని అంచనాలు వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే మంచి ఫలితాలను సాధించడంతో లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. అందుకే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆశావాహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. కనీసం 10 స్థానాలకు తక్కువ కాకుండా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో హైదరాబాద్ సీటు మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుంటుంది. ఇక మిగిలిన 16 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చూడాలి. కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, బీజేపీ గెలిచే సీట్లెన్ని అన్నదానిపై చర్చ మొదలైంది. ఇప్పటికీ అనేక సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ సుమారుగా 9 స్థానాల వరకు గెలుచుకునే అవకాశముందని ప్రెడిక్ట్ చేస్తుంటే బీజేపీ సైతం 4-5 స్థానాలు గెలవచ్చని అంచనాలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందన్న ప్రచారం జోరందుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా సానుకూలమే, విపక్షంలో ఉన్నప్పుడు అన్ని వ్యవహారాలు రివర్స్ అన్న భావన తాజాగా రుజువవుతోందంటున్నారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి కేసీఆర్ సిద్ధమయ్యారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ యోచిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్వయంగా తాను కూడా రంగంలోకి దిగే అవకాశముంది. ఓవైపు తెలంగాణలో అధికారం లేకపోవటం, కనీసం జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అచ్చొచ్చిన మెదక్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే కేటీఆర్ లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎంపీగా బరిలో దిగితే ఆయన ఖచ్చితంగా పదవికి రాజీనామా చేయాల్సిందే. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కేవలం 64 స్థానాల్లో విజయం సాధించడంతో భవిష్యత్తులో రాజకీయం ఎటువైపు తిరిగే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో కేసీఆర్ రాష్ట్రానికే పరిమితమవుతారా, లేదంటే లోక్సభకు పోటీ చేస్తారా అన్నది చూడాలి. బీజేపీతో సఖ్యతగా ఉండి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది తేలాల్సి ఉంది.